లొల్ల ఊర్లో అండి లొల్లలమ్మ సంబరం చాలా బాగా చేస్తారు. ఈ సంక్రాంతికి అయితే మా దగ్గరున్న ఊర్లో లొల్లలమ్మ సంబరం హైలైట్ అనమాట. ఇప్పుడైతే లొల్ల వెళ్తున్నామండి. లొల్లలో ఏంటి స్పెషల్ అంటే ఈ రోజు అమ్మవారికి గరగలు సమర్పిస్తారండి. ప్రతి ఏడు 30 పైగా గరగలు వస్తాయి అనమాట. ఈ సంబరం అయితేనండి సంక్రాంతి రోజు నైట్ అయితే జరుగుతుంది. 14వ తారీఖు నైట్ అన్నమాట. చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. ప్రోగ్రామ్స్ కూడా చాలా ఉంటాయి. అమ్మవారిది ఊరేగింపు కూడా చాలా బాగా జరుగుతుంది. ఎవరైనా లొల్లలమ్మ సంబరానికి రావాలి అనుకుంటే మాత్రం మిస్ అవ్వకండి. నిజంగా తప్పకుండా రండి. చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడైతే లొల్లలమ్మ తల్లి గుడి దగ్గరికి వచ్చాం కదా, లోపలికి వెళ్తుంటే గరగలు అయితే చాలా ఉన్నాయండి. అప్పటికే చాలా మట్టుకు సమర్పించేశారు. ఇచ్చి వాళ్ళు అలా ఇస్తూనే ఉన్నారండి. సమర్పించేసి గుళ్ళో అయితే పెట్టేస్తున్నారు. ఇంక లోపలికి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శనం చేసేసుకున్నాము. అమ్మ చూడడానికి ఎంత బాగుందో, నిండు అలంకారంతో భలే అనిపించింది నాకు చూడగానే అమ్మవారిని. అమ్మవారికి గరగ సమర్పించక ముందే ఊరంతా అయితే గరగెత్తుకుని తిరుగుతారండి. అప్పుడు ఏమిటంటే ప్రతి ఇంట్లోంచి ఒకళ్ళు వచ్చి అతని కాళ్ళు అయితే కడుగుతారు. ఆ కాళ్ళు కడిగినప్పుడు అమ్మవారి కాళ్ళు కడిగినంత అలాగా ఫీల్ అవుతారు అనమాట, ఆనందపడతారు. ఈ రోజు అయితే ఇలా ఊళ్ళో వాళ్ళందరూ గరగలు సమర్పిస్తారు. సంక్రాంతి రోజు నైట్ అయితే సంబరం అయితే చాలా బాగా చేస్తారండి. ఎవరైనా రావాలనుకుంటే మిస్ అవ్వకండి.